ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏదైతే ఈ రాజధాని ఐకానిక్ టవర్స్ 1, 2 దగ్గర డివాటరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. చూడండి, ర్యాప్ట్ ఫౌండేషన్ కూడా బయటపడింది. చెక్కు చెదరకుండా ర్యాప్ట్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి చూడండి వీడియోలో. చూడండి, ఇకపోతే ఈ మడ్ అంతా ఉంది. ఈ విధంగా ఈ బురద వరకే ఉంది. చూడండి, బురద ఈ గుంటలో కొంచెం కొంచెం వాటరు, తర్వాత ఈ బురద వరకే ఉందండి. చూడండి, దగ్గరే చూస్తాం. ఇది కూడా ఒక 4-5 డేస్లో మొత్తం ఎండిపోయి మొత్తం ఇదంతా మరలా పొక్లీన్స్ పెట్టి క్లీన్ చేస్తారంటండి. క్లీన్ చేసి అప్పుడు మరలా వర్క్ స్టార్ట్ చేయడానికి ఈ మడ్ అదంతా తీసేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. చూడండి, మొత్తం ఏ విధంగా ఉంది మడ్డు. చూడండి, ఇంత బురదగా ఉంది కొంచెం. ఇది 4-5 డేస్లో సింక్ అయిపోయి వాటర్ అంతా హార్డ్ అయిపోతుంది. అప్పుడు మిషన్లో దిగి వీటిలో ఉండే ఈ ఏదైతే ఉందో ఈ బురదని ఈ బురద హార్డ్ అయినాక ఈ షిల్ట్ అంతా తీసి బయట వేస్తారంట లారీలతో. చూడండి, ఆల్రెడీ ఇటుపక్క ఉండే బురద చూడండి. ఇప్పుడు నేను కూడా ఈ మిషన్ తీసేసిన బురదేనండి ఇది ఎండిన తర్వాత దీని మీద నిలబడి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇది ఎండిపోయింది ఎలా ఉంది చూడండి, హార్డ్ అయిపోయి. ఆల్రెడీ ఒక పెద్ద ఇంజిన్ ఒకటి పెట్టారు. అది కూడా డివాటరింగ్ వర్క్స్కి వాటర్ చాలక అది అప్పుడప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తున్నారండి. చూడండి ఎలా ఉందో. ఈ కొంచెమేనండి, ఈ కనిపిస్తుంది చూడండి వాటర్. ఈ కొంచెం ఉంది అంతేను. ఇది కూడా 4-5 రోజులకి ఈ ఎండకి షింక్ అయిపోద్ది మొత్తం వాటర్ కూడా. మొత్తం చూడండి, ఇదండి ఫౌండేషను ఐకానిక్ టవర్స్ 1, 2 దగ్గర ప్రస్తుతానికి పరిస్థితి. తొందరలోనే ఈ అంతా తొలగించి రాజధాని వర్క్ స్టార్ట్ చేస్తారని సిఆర్డీఏ వారు అంటున్నారండి. చూడండి ఒకసారి, ఈ బురద కాడ నుంచి ఈ విధంగా మొత్తం ఎంత హైట్లో ఈ వర్క్స్ డివాటరింగ్ వర్క్స్ జరిగాయో. ఇదంతా ఇంతకుముందు ఆయిల్ ఇంజిన్స్ పెట్టారండి. ఆయిల్ ఇంజిన్స్ ఇలాంటివి పెట్టేసి 4-5 పెట్టి మొత్తం డివాటరింగ్ చేశారు. తర్వాత ఇటుపక్క హై స్పీడ్ డివాటరింగ్ ఇంజిన్స్ అమర్చారు. వారు ఈ డివాటరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు కాకినాడ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తీసుకొచ్చారు అవి. చూడండి, ఇదే ప్లేస్లో ఉండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, టవర్ 1, టవర్ 2 ఎలా మొత్తం క్లారిటీగా కనిపిస్తుందో చూడండి. మొత్తం ర్యాప్ట్ ఫౌండేషను, ఏదైతే రాడ్స్ ఉన్నాయో రాడ్స్ ఉండే నట్లు బోట్లు కూడా చూడండి ఒకసారి ఎలా క్లారిటీగా కనిపిస్తుందో. ఇంకొంచెం ఇదైతే 15 సంవత్సరాల నుంచి ఇది నీటిలో ఉండింది కాబట్టి కొంచెం బురద షిట్ అది మాత్రమే మిగిలింది. 4 రోజుల తర్వాత అది కూడా ఎండిపోతుందండి. ఈ కొంచెం వాటర్ కూడా డివాటరింగ్ చేస్తే గంటకి ఆపేసి మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఈ వర్క్స్ మొత్తం. ర్యాప్ట్ ఫౌండేషన్ మటుకు ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. చూడండి, ఐరన్ రాడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా అప్పుడు డే అండ్ నైట్ ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు కదా, అప్పుడు ఈ ప్లేట్లు అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేశారండి. చూడండి, ఇది ఫ్రెండ్స్. చూడండి, అటు దూరం కనిపించేది ఒక ర్యాప్ట్ ఫౌండేషన్ అండి. ఇది రెండోదండి, ఐకానిక్ టవర్ 1, 2 అండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనం టవర్ 3, 4 దగ్గర ఉన్నామండి. చూడండి, వర్క్స్ ఇంకా డివాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కేవలం 2 ఇంజిన్లతోనే ఇక్కడ ప్రస్తుతానికి డివాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఆల్రెడీ ఈ ట్రాక్టర్లకు సంబంధించినవన్నీ ఆపేశారు. ఇక్కడ కూడా ర్యాప్ట్ ఫౌండేషన్ చూడండి ఎలా బయటపడుతుందో. కొంచెం అలా వాటర్ లెవెల్ చాలా వరకు తగ్గిపోయిందండి, ఇంకేం పెద్దగా లేదు. అప్పుడు దూరం కనిపిస్తున్నాయి, అవి కూడా ఎప్పుడో అయిపోయింది వర్క్. చూడండి ఎలా ఉంది. 2 ఇంజిన్లు మాత్రం ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు ఇక్కడ 3-4 టవర్స్ దగ్గర. ఈ విధంగా మొత్తం జరుగుతున్నాయి. అంటే అది
ఈ రెండు మాత్రం ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి. చూడండి చూడండి ఇదేనండి. మధ్యలో నుంచి ఇటు వెళ్తున్నాం మనం ఐకానిక్ టవర్స్ దగ్గర. చూడండి ఎలా మొత్తం డివాటరింగ్ జరుగుతున్నాయో సార్. చూడండి ఈ ప్రాంతంలో డివాటరింగ్ వర్క్స్ ఆల్రెడీ రెండు ఆయిల్ ఇంజిన్ పంప్స్ మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. ఇదంతా కూడా ఈ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చూడండి మొత్తం దగ్గర రాడ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా పెట్టారు. చూడండి పైపులు ఇవన్నీ చూడండి, ఆ రాళ్ళు, ఈ చెక్కలు, బీమ్స్ చూడండి ఒకసారి. ఆ బీమ్స్ ఇవన్నీ కూడా అంతా ఈ ప్రాంతం అంతా బయటపడిపోయిందండి. చూడండి ఎలా కనిపిస్తుందో, దూరం కనిపిస్తున్నాయి ఇవన్నీ అండి. అక్కడ చూడండి దూరంగా అవి కాంక్రీట్కి సంబంధించిన వర్క్ సంబంధించిన అవి ఫౌండేషన్కి సంబంధించిన ఇవండి. ఇవి వచ్చి ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఇవండి. చూడండి ఒకసారి ఇక్కడ మాత్రమే కొంచెం వాటర్ ఉందండి. ఇక్కడే కొంచెం ప్రస్తుతానికి డివాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇవి కూడా ఒక 1 వీక్లో అయిపోతాయని అంటున్నారండి. చూడండి అది ఆ ఫస్ట్ 1, 2లో మట్టుకు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ 3, 4, 5లో ఈ మట్టుకు చేస్తున్నారు కొంచెం. చూడండి ఎలా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పెద్ద వాటర్ పెద్ద ఏం లోతు లేదనిపిస్తుంది. చూడండి పెద్ద ఏం లేదు, అదే కనిపిస్తున్నాయి. చూడండి అన్నీ కూడా బయటపడిపోతున్నాయి ఒక్కొక్కటి. రాళ్ళు, రప్పలు అన్నీ, రాడ్ వర్క్స్, పైపులు ఏదైతే ఆ రోజు వర్క్స్ చేసేటప్పుడు చేసుకున్నారో ఆ పైపులు ఇవన్నీ కూడా బయటపడిపోయినాయి. ఇక్కడ ఒకసారి ఆ ఫౌండేషన్ సంబంధించిన స్టీల్ కూడా ఏ విధంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఫౌండేషన్ స్టీల్ అంతా వాటర్లో ఉండే లెక్క సింక్ అయిపోయి కింద జారిపోయింది మొత్తం. చూడండి ఒకసారి మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి స్టీల్ జారిపోయింది. అయితే రాడ్ వర్క్ జరిగింది కదా, రాడ్ బెండింగ్ వర్క్స్ అన్ని స్టీల్ మొత్తం ఇదైపోయి కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ డివాటరింగ్ వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారండి. చూడండి ఇంతవరకు ఆపేశారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ట్రాక్టర్లు పెట్టి ఒక 6-7 ట్రాక్టర్లు పెట్టి మొత్తం ఇలా వర్క్స్ అన్నీ డివాటరింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఇంకా కొంచెం రోజులు ర్యాంపులు వేసుకుంటే కింద దిగుతూ చేస్తున్నారు. ఇవన్నీ ట్రాక్టర్స్ ఉంది. ఒకసారి అక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నాయి 2 ఇంజిన్లు మాత్రమే ఆయిల్ ఇంజిన్, మిగతా అంతా ట్రాక్టర్ల ద్వారా వర్క్ జరుగుతున్నాయి. ఇవి కూడా ఏదైతే లోతుకి వెళ్ళిపోవడంతో ఇక్కడ బురద మాత్రమే వస్తుంది. చూడండి వాటర్ బురదగా ఈ విధంగా బురద వస్తుందండి. చూడండి పైప్ అంతా ఎలా ఉందో చూడండి. ప్రస్తుతానికి ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి వస్తుంది. ప్రస్తుతానికి ఒకటి మాత్రమే ఇక్కడ ఆన్ చేశారండి, మిగతా అన్నీ ఆఫ్ చేశారు. ఇవన్నీ కూడా ఆఫ్ చేశారు. అక్కడ ఒక 2 మాత్రమే రన్ అవుతున్నాయి. ఈ టవర్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవి డివాటరింగ్ వర్క్స్ ఇటు సైడ్ జరుగుతున్నాయండి. ఈ వర్క్స్ అటుపక్క ఒక 2 ఇంజిన్లు మాత్రమే ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. ఈ ట్రాక్టర్లో కూడా ప్రస్తుతానికి ఆపేశారు, ఎందుకంటే వాటర్ లెవెల్ తగ్గిపోయినాయి. చూడండి ఒకసారి ఫుట్బాల్స్ కూడా బయటపడ్డాయి. చూడండి ఈడ ఒక పెద్ద బాక్స్ లాంటిది, ఐరన్ బాక్స్ లాంటిది కనిపిస్తుంది. చూడండి ఇది అప్పుడు రాజధాని నిర్మాణాలలో
ఏదో ఉపయోగించారండి. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్కటి నీరు నీరు తగ్గడంతో ఒక్కొక్కటి కనిపిస్తుంది. అలాగే దూరంగా చూడండి లైటింగ్. ఆ లైట్లు కూడా అప్పుడు నైట్ వర్క్ చేసేటప్పుడు బిగించిన లైట్లు అండి అవన్నీ. చూడండి ఇలాగా దూరంగా అవన్నీ కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ రాడ్స్ అవన్నీ కనిపిస్తుంది. మీరు ఒకసారి బురద మొత్తం బహుశా ఒక 4-5 డేస్ మాత్రమే ఈ డీవాటరింగ్ వర్క్స్ ఉంటాయండి. తర్వాత అయిపోతాయి. చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ట్రాక్టర్లు అవన్నీ కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, అప్పుడు నైట్ వర్క్ చేసేటప్పుడు ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో కుర్చీలు కుర్చీ కనిపిస్తుంది. లైటింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఇప్పుడు వాటర్ తగ్గడంలో బయటపడుతున్నాయండి. చూడండి ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గర ప్రస్తుతానికి ఈ ఒక్క డీవాటరింగ్ ట్రాక్టర్ మటుకు ఒకటే పని చేస్తుంది. మిగతా అన్నీ కూడా ఆగిపోయాయండి. చూడండి ఒకటి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఏదైతే ర్యాప్ట్ ఫౌండేషన్ ఉందో దాని దగ్గర నుంచి షూట్ చేస్తున్నాం ఈ వీడియో. చూడండి ఎలా స్ట్రాంగ్గా ఉందో ర్యాప్ట్ ఫౌండేషన్ మొత్తం. చూడండి ఇది ఇక్కడ ర్యాప్ట్ ఫౌండేషన్ ఈ అంతా ఖాళీ. ఇది కాకపోతే బురద వచ్చి చేరిపోవడంతో ఇదంతా ఫిలప్ అయిపోయింది. ర్యాప్ట్ ఫౌండేషన్ చుట్టూ చూడండి ఇవన్నీ వీటికి సంబంధించిన రాడ్లు వాటికి ఎలా కనిపిస్తాయి. చూడండి రాడ్లు, ఇవి నట్లు, బోల్ట్లు, ఇవన్నీ పిల్లర్స్కి నట్టు బోల్ట్ సిస్టమ్ బిగించేదానికి నట్లు బోల్ట్లు కూడా ఇచ్చారు. చూడండి ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ పనిచేసేవాళ్ళు, వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు వచ్చి ఈ ఫౌండేషన్ వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి దూరంగా కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి ఎలా మొత్తం ఇదైందో ఫౌండేషన్. ఒక్కసారి చూడండి ఎలా మొత్తం ఎంత స్ట్రాంగ్గా ఉందో. చూడండి 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 మనం ఇప్పుడు ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గర వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నామండి. ఇది రాడ్ బెండింగ్ వర్క్స్. ఇవి చూడండి ఈ నట్లు బోల్ట్లు ఎలా ఉన్నాయో. ఈ నట్లు బోల్ట్లు కూడా ఇట్లా వీటికి ఏదో పిల్లర్స్ని అటాచ్ చేయడానికి బోల్ట్ సిస్టమ్ పెట్టారండి ఇక్కడ. చూడండి ఇది ఇక ర్యాప్ట్ ఫౌండేషన్ అండి. ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఏమాత్రం చెక్కు చెదరకుండా ర్యాప్ట్ ఫౌండేషను ఇక్కడ అలానే ఉందండి. 5 years అయినా కానీ. మధ్యలో ఒక ఇది కూడా ఉంది చూడండి. అక్కడ దాని మీద ఎక్కడానికి ఒక ల్యాడర్ కూడా పెట్టారు అక్కడ. చూడండి ల్యాడర్, అది ల్యాడర్ అండి. ఆ ఫౌండేషన్ మీదకి ఎక్కి డీవాటరింగ్ చేయడానికి ల్యాడర్ వేసుకున్నారు. అప్పుడు చూడండి మొత్తం వర్క్స్ చాలా హెవీగా ఉందండి. ఈ పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా, ఈ మెటల్ కానీ ఇవన్నీ కానీ రాడ్ వర్క్స్ కానీ చాలా హెవీగా ఉంటాయండి. చూడండి మొత్తం వాటర్ మొత్తం డీవాటరింగ్ అయిపోయేకే ఈ ఫౌండేషన్ మొత్తం బయటపడింది. చూడండి ఒకసారి. చూడండి ఇది ఫ్రెండ్స్ నుంచి వాటర్ మొత్తం. మన ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాజధానిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి.